హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఏపీలోని ఒక 4 డేస్‌లో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయంట. అందులో మ్యాథమెటిక్స్‌కి సంబంధించి ప్రోగ్రెషన్స్ అని చెప్పి ఒక చాప్టర్ అయితే ఉంది. ఆ చాప్టర్ నుంచి అట్‌లీస్ట్ మనకి పబ్లిక్ ఎగ్జామ్‌లో అయితే 20 మార్క్స్ అయితే వస్తాయి. మా స్టూడెంట్స్ ఒక ఇద్దరు కొన్ని డౌట్స్ ఉండడం వల్ల అసలు ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి? సమ్స్ ఎలా చేయాలని చెప్పి అడిగారు. వాటితో పాటు మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో చూసాక అసలు ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి? ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఎన్నుంటాయి? అని మీకంటే క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. మీకు ఎవరైనా 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే గనక నా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు చాలా ఈజీగా అయితే మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు ప్రోగ్రెషన్స్ నుంచి. ఇంకా అన్ని చాప్టర్స్ కూడా చెప్తానండి. ఇదైతే ఫస్టు ఈ చాప్టర్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రోగ్రెషన్స్. ప్రోగ్రెషన్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది. తెలుగులో శ్రేణులు అని చెప్పేసి అంటారండి. తెలుగు మీడియం వరకు కూడా క్లియర్గా చెప్పేద్దాం. రెండు కలిపి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. తెలుగులో ఏమంటారంటే శ్రేణులు అంటారు. ఇవి ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఉంటాయి. ప్రోగ్రెషన్స్ ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్. ఒకటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే దీన్ని ఏపీ అని అంటారు. తెలుగులో అయితే కనుక అంకశ్రేణి అంటారండి. ఓకేనా? ఏమంటారు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ లేదంటే అంకశ్రేణి తెలుగులో అయితే కనుక. నెక్స్ట్ రెండోది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే జీపీ కానీ తెలుగులో గుణశ్రేణి అని అంటారండి. ఓకేనా? మూడోది కూడా చెప్తాను 3 టైప్స్. ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్లో అయితే మూడో దాని గురించి కూడా లేదు. ఓన్లీ ఈ 2 మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే కనుక సరిపోతుంది. ప్రస్తుతం టెక్స్ట్ బుక్లో కనుక లేదు మూడోది కూడా చెప్తాను మీకు. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటారనమాట. దీని ఏంటంటే హెచ్పి అంటారు. హార్మోనిక్ ప్రోగ్రెషన్ తెలుగులో హరాత్మక శ్రేణి అని అంటారండి. చెప్పాను కదా, ప్రస్తుతానికి అయితే మూడోది అయితే లేదు. రెండాట్ల గురించే ఉంది 2024 టెక్స్ట్ బుక్లో అయితే కనుక. ఈ రెండు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే కనుక మీకు అట్లీస్ట్ 25 మార్క్స్ వరకు ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లు చెక్ చేశాను. బట్ అంటే క్లియర్గా నేర్చుకోండి. ఈజీగా మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చండి లెక్క కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టయితే కనుక. ఓకే, చూసుకున్నారు కదా. ప్రోగ్రెషన్స్ ఎన్ని టైపు? 3 టైప్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఈ రెండు నేర్చుకోండి. ప్రస్తుతానికి 2 నేర్చుకోండి సరిపోతుంది. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతే కనుక ఓన్లీ ఏపీ గురించి క్లియర్గా చెప్పి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి క్లియర్గా చెప్తాను. తర్వాత వీడియోలో జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి కూడా చెప్తాను. ఓకే, అసలు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఉందా మనం ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి కొన్ని టర్మ్స్ ఇస్తారండి. అంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి కదా, 3, 5, 7, 9, 11 అని చెప్పేసి నెంబర్లు ఉన్నాయి అనుకోండి. లేదంటే 1, 2, 3 అని చెప్పేసి అనుకోండి. మనకి నెంబర్లు వచ్చాయి కదా, 1, 2, 3, 4, 5 అని చెప్పేసి నెంబర్లు ఉన్నాయి. ఇలా నెంబర్లు ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే టర్మ్స్ అంటారు అన్నమాట. ఫస్ట్ టర్ము, సెకండ్ టర్మ్ అని చెప్పేసి అంటారు. ఫస్ట్ టర్మ్ అంటే T1, సెకండ్ టర్మ్ T2, అలాగా థర్డ్ టర్మ్ T3, ఫోర్త్ టర్మ్ T4, ఫిఫ్త్ టర్మ్ T5, అలాగే సిక్స్త్ టర్మ్ T6 అని చెప్పేసి అలా అనుకుంటున్నారు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏదైనా ఇచ్చినప్పుడు కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు అది ఏపీలో ఉందా అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఉందా అని మనం తెలుసుకోవాలి. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టర్మ్ 2 T2 మైనస్ T1
చేసినప్పుడు అంటే టర్మ్ 2 నుంచి టర్మ్ 1 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందో టర్మ్ 3 నుంచి టర్మ్ 2 తీసేస్తే సేమ్ అంతే రావాలి. అలాగే టర్మ్ 4 నుంచి టర్మ్ 3 తీసేస్తే అంటే మనకి ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ని బట్టి చూసుకుంటే ప్రతి టర్మ్ కూడా చెక్ చేసుకోవాలండి. టర్మ్ 4 నుంచి టర్మ్ 3 తీసేస్తే ఎంత వస్తుందో సేమ్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తే అది ఏపీలో ఉన్నట్టు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. అలాగే T5 నుంచి T4 కూడా తీసేయాలి. అన్నీ కూడా సమానంగా రావాలి. అన్నీ కూడా సమానంగా వస్తేనే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ప్రతి కూడా మనం ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు ప్రతిదీ కూడా చెక్ చేయాలండి. ఎందుకంటే కనుక మనకి మధ్యలో నెంబర్ మార్చచ్చు. నెంబర్ మార్చినప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అప్పుడు అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నది అవ్వదు. కాబట్టి లెక్క రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేసి చూద్దాం. టర్మ్ 2 అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి 2 - 1 = T3 అంటే ఎంత 3 - T2 అంటే 2. అలాగే T4 అంటే ఎంత 4. 4 - T3 అంటే 3. 5 - 4. ఓకే. 2 నుంచి 1 తీస్తే 1, 3 నుంచి 2 తీస్తే 1, 4 నుంచి 3 తీస్తే 1, 5 నుంచి 4 తీస్తే 1. అంటే అన్నీ ఈక్వల్ అయినాయి కాబట్టి 1 2 3 4 5 అన్నవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఓకేనా. మనకి ఇలాగ ఇచ్చాడు. సపోజ్ 15 అన్నది ఎన్నో టర్మ్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు అనుకోండి. 15 అంటే ఈజీగా నాకు అర్థం అయిపోతుంది. ఎందుకంటే 15 టర్మ్ 15 అవుతుంది. ఈ లెక్కలో చేద్దాం. ఇలా ఉంది కదండి. ఇలా డిఫరెన్స్ వచ్చింది కదా. త్రీ 5 7 9 11 అండ్ సో ఆన్. 21 అన్నది ఎన్నో టర్మ్ దగ్గర అవుతుంది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు అనుకోండి. దానికి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా తీసుకోవాల్సింది ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుంటారు. ఓకేనా. ఫస్ట్ టర్మ్ = ఏ ఆర్ ఏ కానీ లేదంటే టర్మ్ 1 కానీ. టర్మ్ 1 ఫస్ట్ ఏదో ఉందో దాన్ని టర్మ్ 1 అనుకుంటారు. అది అలాగే తెలిసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ అంటే ఏంటంటే చెప్పాను కదండి. T2 - T1 ఆర్ T3 - T2 ఆర్ T4 - T3. మీకు డౌట్ ఉంటే కనుక మ్యాక్సిమం 1 2 కట్టుకుంటే సరిపోతుంది. బట్ ఏంటంటే ఎగ్జామ్లో మట్టికి మ్యాక్సిమం అన్నీ చేసి చూడండి. ఎందుకంటే మనకి చివరిలో ఒక నెంబర్ మార్చినా సరే లెక్క అయితే మారిపోతుంది. ఓకేనా. అందుకని చెప్తున్నాను. ప్రతిదీ కూడా చేసి చూసుకోండి. చెక్ చేసుకోండి ఒకసారి. డిఫరెన్స్ అంతా T2 అంటే ఎంత మనకి 5 - 3. అలాగే 7 - 5, 9 - 7, 11 - 9. 5 నుంచి 3 తీస్తే ఎంత 2, 7 నుంచి 5 తీస్తే 2, 9 నుంచి 7 తీస్తే ఎంత 2, 11 నుంచి 9 తీస్తే ఎంత 2. అంటే అన్నీ సమానంగా వచ్చినాయి కాబట్టి ఇది ఏపీ అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి కన్ఫర్మ్ అయింది. మనకి ఏం కావాలి 21 అన్నది ఎన్నో టర్మ్ అవుతుంది అని చెప్పి కొద్దిగా ఇక్కడ మనకి ఎన్ని తెలుస్తుంది అప్రాక్సిమేట్లీ 1 ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ దాకా తెలిసింది. 21 అన్నది ఎన్నో టర్మ్ అని క్వశ్చన్ అడుగుతుంది అనమాట. 21 అనేది ఎన్నో టర్మ్ అని అవుతుందంటే మనం ఏం చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. T(n) అంటే నెంబర్ ఆఫ్ టర్మ్ a + n - 1 × d. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఎందుకంటే ఎంత టర్మ్ కనుక్కోవడానికి, ఎంత టర్మ్ అంటే ఎన్నో టర్మ్ అన్నది మనం కనుక్కోవడానికి ఫార్ములా T(n) a + n - 1 × d. అంటే ఏ ఎంత వచ్చింది మనకి 3 + n - 1 × d. n అన్నది మనకి ఎంతో తెలియదు. n - 1 × d. d అంటే డిఫరెన్స్ ఆల్రెడీ వచ్చింది కదా మనకి 2. కానీ ఎన్నో నెంబర్ దగ్గర అవుతుందంటే T(n) ఎంత ఇచ్చాడు 21 ఇచ్చాడు. ఓకేనా. 3 + 2 × n 2n - 2 = 21. ఓకే. నెక్స్ట్ 3 నుంచి
2 తీసేస్తే 2n ప్లస్ 1 ఈక్వల్ టు 21. ఓకే, ఈ ప్లస్ 2nకి ప్లస్ 1 ఇక్కడ ఏం చేస్తుంది, ప్లస్ చేస్తుంది 1 ఈక్వల్ అవతల తీసుకెళ్తే 21 మైనస్ 1 2n ఈక్వల్ టు 21 నుంచి 1 తీస్తే ఎంత అవుతుంది 20. ఇక్కడ n 2ను ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. మనకి 2ను n ఇటు సైడ్ ఇచ్చి 2ని ఈక్వల్ అవతల పంపిస్తే డివిజన్ చేస్తుంది 20/2. 2 20 టైమ్స్ పోతుంది, 10 టైమ్స్ పోతుంది. అంటే n ఈక్వల్ ఎంత వస్తుంది 10. అంటే 10th టర్మ్ 21 అవుతుంది. ఒకసారి వేసి చూసుకుందామా. 3 5 7 9 11. 3 2 కలిపితే 5 5 2 కలిపితే ఎంత 7 7 2 కలిపితే 9 9 2 కలిపితే 11. అలాగా 11 2 కలిపితే 13 13 2 కలిపితే 15 15 2 కలిపితే 17 17 2 కలిపితే 19. ఓకేనా. ఒకసారి ఇప్పుడు టైమ్స్ లెక్క కడదామా. 1 2 3 4 5 6 7 8 9 10. 10th టర్మ్ ఎంత అవుతుంది 21 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఎరేజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ సమ్ కూడా చెప్తాను మీకు. 2 సమ్స్ అయితే చెప్తాను. ఇదైతే మీకు క్లియర్గా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా. మా వాళ్ళు అడిగిన లెక్క కూడా తీసుకొచ్చాను, చూస్తున్నాయండి. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఏపీ అని చెప్పేసి క్లియర్గా చెప్పేశాడు. 3, 8, 13, 18 ఈజ్ 78. ఓకేనా. ఏమంటున్నాడు, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ, ఏపీలో ఉన్నాయంటండి 3, 8, 13, 18 అండ్ సో ఆన్ 78. 78 అన్నది ఎన్నో టర్మ్ అన్నది చెప్పి కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి చెప్పాను కదా, ఫస్ట్ టర్మ్ తెలిసిపోయింది. ఫస్ట్ టర్మ్ 1 ఈక్వల్ టు 3. మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటి, డిఫరెన్స్. డి కనుక్కోవాలి. డికి ఫార్ములా ఏంటి, డిఫరెన్స్ T2 మైనస్ T1 ఆర్ T3 మైనస్ T2 ఆర్ T4 మైనస్ T3. చెప్పాను కానీ ఇవన్నీ కూడా సమానంగా ఈక్వల్గా రావాలి. ఈక్వల్గా వచ్చినప్పుడు అది ఏపీలో ఉన్నట్టు. కానీ ఆల్రెడీ ఏపీ అని చెప్పేసి ఇచ్చేసాడు. అంటే ఆల్రెడీ వాళ్ళు కన్ఫర్మ్ చేసాడు. మనం ఇయర్ T2 టర్మ్ 2 ఎంత, ఇక్కడ 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు T3 13 మైనస్ 8. అలాగే 18 మైనస్ 13. 8 నుంచి 3 తీస్తే ఎంత 5. 13 నుంచి 8 తీస్తే 5. 18 నుంచి 13 తీస్తే 5. ఓకే, ఇది ఏపీ అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది. బట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఫార్ములా చెప్పానండి ఎంత టర్మ్ కనుక్కోవడానికి. 78 అన్నది ఎన్నో టర్మ్ అని చెప్పేసి మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఎంత టర్మ్ టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే a ప్లస్ n-1 ఇంటూ డి. ఓకే, ఏ అంటే ఎంత, మనకి ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చిందండి 3 ప్లస్ n-1 ఎంత n కనుక్కోవడానికి మనం లెక్క చేస్తున్నాం. n-1 ఇంటూ డి ఎంత వచ్చిందండి 5 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు, టీ ఆఫ్ n అన్నది ఇచ్చేసాడు. మీరు ఈజ్వల్ యువతలు వేసుకున్నా ఓకే, లేదంటే ఈజ్వల్ అవతల వేసుకున్నా. ఎంత ఇచ్చాడు 78 అన్నది ఇచ్చేసాడు. ఓకేనా. 3 ప్లస్ n ఇంటూ 5 5n మైనస్ 1 ఇంటూ 5 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 78. ఓకేనా. ఇక్కడ 3లోంచి -5 అన్నది తీసేసారు. తీయలేము కాబట్టి ఏం చేయాలి, 5లోంచి 3 తీసి మైనస్ పెట్టుకుంటాం. 5n మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 78. మనకి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, n ఫైండ్ అవుట్ చేయడానికి చేస్తాం. కానీ ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఉన్నది ఏంటి, -2 ఎక్స్ట్రాగా ఉంది. -2ని ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపించేస్తాం. 5n -2ని కాస్త ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే వస్తుంది +2 అవుతుంది. 78 + 2. ఓకే, ఇక్కడ ఏమైంది 5n ఈజ్ ఈక్వల్ టు 78 2 కలిపితే ఎంత అవుతుంది 80. ఓకే.
మనకి n ఒకటే కాదు కాబట్టి n అని 5 ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈజ్వల్ అవతల తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది 80/5. 80లో 5 ఎన్ని టైమ్స్ పోతుందండి, 16 టైమ్స్. n ఈజ్వల్ టు ఎంత, 16. అంటే 16th టర్మ్ 78 అవుతుందంట. ఓకే, అర్థమైంది కదండి. మీకు అందరికీ అయితే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో అయితే బాగా లెంతీ అయిపోవడం వల్ల ఈ లెక్కతో ఆపేస్తున్నాను. కొద్దిగా నెక్స్ట్ అయితే రేపు అయితే కనుక ఇంకో సమ్ము ప్లస్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2-3 సమ్స్ అయితే చెప్దాం అనుకున్నాను. కానీ అంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది. లెంతీ అయిపోవడం వల్ల మళ్ళీ మీకు చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకనే నేను ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఓకేనా. నా ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా మంచి మంచి సమ్స్ అయితే చెప్తాను. 10th క్లాస్ అయితే చెప్తున్నాను కదండి. అట్లీస్ట్ ఈజీగా 80-90 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. నేను మ్యాథ్స్ అయితే కనుక మీకు ఫుల్ హోప్ అయితే ఇస్తాను. అలాగే మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తాను. నా ఛానల్ నచ్చినట్టు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.